హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో పెసరపప్పు పునుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. నార్మల్గా మనం దోశ పిండితోటి కానీ లేదా ఇడ్లీ పిండితోటి కానీ ఎక్కువగా పునుగులు చేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇలా పెసరపప్పుతోటి ఒకసారి పునుగులు చేసి చూడండి, చాలా రుచిగా ఉంటాయి. అండ్ పెసరపప్పు హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ పెసరపప్పు పునుగులు రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ఈ పెసరపప్పు పునుగులు ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. పొట్టు పెసరపప్పు లేకపోతే నార్మల్ పెసరపప్పు కూడా యూస్ చేసుకోవచ్చండి. తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకోవాలి. ఇలా కొద్దిగా బియ్యం వేయటం వలన పునుగులు పైన లేయర్ క్రిస్పీగా ఉండి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు వీటిని శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ వేసి 2 నుంచి 3 గంటల పాటు నాననివ్వాలి. ఒకవేళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఈ విధంగా పెసరపప్పు చక్కగా నానిన తర్వాత ఇందులోని వాటర్ అన్నీ వంపేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత ఇలా ఒక స్ట్రైనర్లోకి తీసేసుకొని వాటర్ మొత్తాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. వాటర్ ఉంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు పిండి బాగా లూజ్ అవుతుందండి. కాబట్టి వాటర్ లేకుండా ఈ విధంగా ఫిల్టర్ చేసిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక 2 ఇంచుల అల్లం ముక్కని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చిని ఒక 6-7 పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే వాటర్ మొత్తం ఫిల్టర్ చేసిన పెసరపప్పును కూడా వేసేసుకొని అసలు వాటర్ లేకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ పల్స్ మోడ్లో ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకే డైరెక్షన్లో ఒక 1/2 నిమిషం పాటు కలుపుకుంటే సరిపోతుంది, ఎక్కువగా కలపకూడదండి. అలాగే మీరు ఒకవేళ గ్రైండర్లో పిండిని రుబ్బినట్లయితే వంట సోడా వేయనక్కర్లేదు. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు పునుగులు వేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని పునుగులు వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి పునుగులు వేసేస్తే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల పచ్చిగా ఉంటాయి. అలాగే లో ఫ్లేమ్లో పెట్టి పునుగులు వేసేస్తే ఆయిల్ని బాగా ఎక్కువగా పీల్చి గట్టిగా కూడా అవుతాయి. కాబట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఈ విధంగా పునుగుల్ని వేసుకోవాలి. మరి ఆయిల్ నిండుగా కాకుండా కొంచెం గ్యాప్గా ఉండేటట్టు పునుగుల్ని వేసుకోవాలండి. అవి కొంచెం పొంగి మనకి కరెక్ట్గా సరిపోతాయి, ఈవెన్గా ఫ్రై అవుతాయి. అలాగే పప్పుని గ్రైండ్ చేసిన వెంటనే పునుగులు వేసుకోవచ్చండి. పిండిని ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ పిండి మిగిలితే నెక్స్ట్ డే వేసుకోవాలి అనుకుంటే పిండిని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, లేకపోతే పిండి స్మెల్ వచ్చేస్తుంది. ఈ విధంగా పునుగులన్నీ వేసిన తర్వాత వెంటనే కలపకుండా 1 నిమిషం పాటు ఆగి, అంటే వాటంతట అవే పైకి పొంగిన తర్వాత ఈ విధంగా ఈవెన్గా అన్ని వైపులా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఏదైనా ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మిగతా పిండి మొత్తాన్ని పునుగుల్లాగా వేసేసుకోవాలి. రెండో వైపు వేసే ముందు ఆయిల్ని బాగా హీట్ చేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని పునుగులు వేసుకోవాలండి. ఈ పెసరపప్పు పునుగులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్లోకైనా చాలా రుచిగా ఉంటాయి. ఈ పెసరపప్పు పునుగులు పల్లీ చట్నీతోటి కానీ లేదా పుదీనా చట్నీతోటి కానీ చాలా రుచిగా ఉంటాయండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.